హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరా కిచెన్ టిప్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన న్యూ రెమెడీ ఏమిటో తెలుసా? కషాయం టీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ టీ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలంటే, మనమున్న ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి దగ్గు, జలుబు, జ్వరం అన్నీ తగ్గడానికి మనము ఈ వీడియోలో టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు 1 కప్ వాటర్, 1.5 కప్ తీసుకోవాలి. 1 కప్ వాటర్ అక్కడ పెట్టాను. మిరియాలు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, పసుపు, జీరా, అల్లం, వాము, వీటన్నిటితో ఇప్పుడు మనం టీ ప్రిపేర్ చేసుకుందాము. ఇవన్నీ మనకు హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 కప్ వాటర్ని తీసుకుందాము. ఎందుకంటే 1 కప్ వాటర్ తీసుకుంటే 1/2 కప్పు మాత్రమే టీ అవుతుంది మనకు. కాబట్టి 1.5 కప్ తీసుకుంటే 1 కప్ కషాయం టీ మనకు ప్రిపేర్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ 1.5 కప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేద్దామండి. ఇప్పుడు జీరా, వాము, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, లవంగాలు అన్నీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దామండి. ఇవి చాలా హెల్త్కి చాలా మంచివి, మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయండి. ఇందులో ఒక్కటి కూడా తీసి పారేయాల్సిన అవసరం లేదు. అన్నీ మనకు హెల్త్కి చాలా మంచివి. ఇవి ఒక్కొక్కటి మనం తినలేం కాబట్టి అన్నిటిని మిక్స్ చేసుకొని వేస్తున్నాము. అల్లం కూడా ఇలా మెత్తగా దంచి వేయాలి. అల్లం అలాగే వేస్తే మనకు సరిగ్గా అల్లం రసం అనేది వాటర్లోకి రాదు. కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మసలడం ద్వారా ఇందులో ఉన్న రసం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని వీటిని టీ పెట్టుకొని తాగాలి. ఈ రైనీ సీజన్లో ఇలా తాగడం వలన మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో తాగడం మరీ మంచిదండి. చూడండి, ఇలా బాగా మసలు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు మనం. టేస్ట్ బాగా లేదనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు టీ ప్రిపేర్ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. బెల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది రోజు 3 పూటలు తీసుకోండి. ఇలా వేడిగానైనా తాగండి. ఇలా తాగలేను అనుకున్న వాళ్ళు గోరువెచ్చగా తాగండి, మనకు మంచి ఫలితం ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఒక కప్పులో తీసుకొని మీరు ఇలాగే తాగేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ బాగోలేదనేసి తాగకుండా ఉంటే తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుందండి. మెడికల్ షాప్ పైకి పరిగెత్తుతూ ఉండాలి. ఇలా ఒక 3 రోజులు కానీ తగ్గేదాకా తాగండి. దీనివల్ల మనకు ఎలాంటి నష్టం లేదు. హార్ట్ ప్రాబ్లమ్స్, వేరే ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలామంది క్యూలు కట్టి ఈ టీని తాగుతున్నారు. అలాంటి అవసరం లేదండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన పోపుల డబ్బాలోనే ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డిసీజెస్కి ఇది మంచి మెడిసిన్ అండి. అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. చాలామంది కషాయాలు తాగుతున్నారు కానీ వీటన్నిటిని మిక్స్ చేసుకొని తాగడం లేదు. ఇలా మిక్స్ చేసుకొని తాగడం వల్ల మీకు 3 రోజుల్లో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇదొక్కసారి ట్రై చేసి చూడండి అందరూ ఇంట్లో. మీరేం నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.